Hello everyone, welcome back to the channel. So today in this video we'll learn about business cycle. So what is a business cycle? Business cycle can be defined as the fluctuation in the economic activities of a country. అంటే ఎకనామిక్ యాక్టివిటీస్లో వచ్చే డిస్టర్బెన్సెస్, డిఫరెన్సెస్, అప్స్ అండ్ డౌన్స్. ఫ్లక్చువేషన్స్ అంటే అప్స్ అండ్ డౌన్స్, డిఫరెన్సెస్, వాటిని మనం ఫ్లక్చువేషన్స్ అంటాం. ఒక కంట్రీలో ఎకనామిక్ యాక్టివిటీస్లో వచ్చే ఫ్లక్చువేషన్స్ని వి డిఫైన్ ఇట్ యాజ్ బిజినెస్ సైకిల్. సో దీస్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ total output, income level, price of products and services, employment and rate of consumption. అంటే ఒక ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది, అండ్ వాట్ ఈస్ ద ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ పీపుల్, అండ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్, ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కంట్రీ, అండ్ రేట్ ఆఫ్ కన్జంప్షన్. అంటే గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాం, ఆ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ని అందరూ కొనుక్కుంటున్నారా లేరా. సో ఇవన్నిటిని మనం బిజినెస్ యాక్టివిటీస్లో, ఎకనామిక్ యాక్టివిటీస్లో కన్సిడర్ చేస్తాం. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, వన్ కెన్ ఆల్టర్ అదర్స్. అంటే ఇందులో ప్రతి ఒక్కటి ఇంటర్ కనెక్టెడ్. ఒకటి కనుక ఏమైనా డిస్టర్బ్ అయినా ఇది అంతా చైన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ చూడండి, ఎంప్లాయ్మెంట్ అన్నది డిక్రీజ్ అయిందనుకో పీపుల్ కాంట్ బై ఎనీథింగ్. అంటే ఎసెన్షియల్సే కొనుక్కుంటారు, లగ్జరీ ఐటమ్స్ అనేవి ఎఫర్ట్ చేయలేరు, బికాస్ దెర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్, దెర్ ఇస్ నో ఇన్కమ్. సో ఒకవేళ రేట్ ఆఫ్ కన్సంప్షన్ అన్నది తగ్గిందనుకో అవుట్పుట్ అన్నది కూడా తగ్గుతుంది, బికాస్ కంపెనీలో సేల్స్ లేకపోతే వాళ్ళు అంత ప్రొడక్షన్ చేయరు. So these all are interconnected. And next, these changes can make a big difference in the country's economy. These overall changes are termed as business cycle. సో ఇలాగా ఒకదాని వల్ల ఇంకోటి ఆల్టర్ అయ్యి చేంజ్ అయ్యేదాన్ని, దీనివల్ల కంట్రీ యొక్క బిజినెస్ సైకిల్లో చాలా చేంజెస్ అనేవి వస్తుంది. సో దీస్ ఆల్ చేంజెస్ ఆర్ నోన్ యాజ్ బిజినెస్ సైకిల్. సో బిజినెస్ సైకిల్ అంటే కంట్రీలో జరిగే ఎకనామిక్ యాక్టివిటీస్లో ఫ్లక్చువేషన్స్ని వీ కాల్ యాజ్ బిజినెస్ సైకిల్. Business cycle can be defined as the fluctuations in the economic activities of a country. So let us see the characteristics of business cycle. Business type cycle lo there are various characteristics. But there are only 4 major characteristics, such as irregular patterns, wave-like patterns, international nature, and next employment fluctuations. First, irregular patterns. There is no fixed pattern. No two business cycles are same in shape. అంటే ఇయర్ బిజినెస్ సైకిల్ అన్నది మంచిగా అప్ వెళ్ళచ్చు, అంటే ప్రొజెక్షన్ అనేది పైకి ఉంటుంది, అంటే అన్ని ప్రాఫిట్స్లో ఉండొచ్చు. బట్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి డౌన్ ఉండొచ్చు. సో దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ ప్యాటర్న్. అంటే మనం వచ్చే బిజినెస్ సైకిల్ని ప్యాటర్న్ మనం గెస్ చేయలేం. బట్ మన కంట్రీ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ బాగుంటే డెఫినెట్లీ ద బిజినెస్ సైకిల్ విల్ బీ గుడ్. అండ్ ఏ 2 కంట్రీస్ యొక్క బిజినెస్ సైకిల్ లేదా ఈ ఇయర్ అండ్ వచ్చే ఇయర్ కంట్రీ యొక్క బిజినెస్ సైకిల్ అనేది సేమ్ ఉండదు. వేవ్ లైక్ ప్యాటర్న్స్, బిజినెస్ సైకిల్ రిఫ్లెక్ట్స్ వేవ్ లైక్ ప్యాటర్న్స్. సో ఐ విల్ షో యూ డయాగ్రామ్. ఇలా వేవ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది బిజినెస్ సైకిల్లో. సో దీని గురించి మనం మళ్ళీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ వన్ కంప్లీట్ ఫ్రమ్ బూమ్ టు డిప్రెషన్. అంటే బూమ్, డిప్రెషన్ అంటే ఇవన్నీ ఫేజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్లో వస్తాయి. విల్ అగైన్ లెర్న్ దెమ్. అండ్ నెక్స్ట్, బిజినెస్ సైకిల్ ఈజ్ ఇంటర్నేషనల్ ఇన్ నేచర్. అంటే ఒక కంట్రీ యొక్క బిజినెస్ సైకిల్ ఇంకో కంట్రీ యొక్క బిజినెస్ సైకిల్ని డిఫర్ చేస్తుంది. ఒక కంట్రీ యొక్క బిజినెస్ సైకిల్, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ బిజినెస్ సైకిల్ మీద చాలా కంట్రీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకు? యుఎస్ బిజినెస్ సైకిల్ ఈజ్ బికాజ్ అమెరికా ఈజ్ ఎ స్ట్రాంగ్ కంట్రీ. అలాగే రష్యా యొక్క బిజినెస్ సైకిల్ మీద వేరియస్ కంట్రీస్ బిజినెస్ సైకిల్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక మిడిల్ ఈస్ట్ అంటే ఇరాన్, ఇరాక్ అలాంటి చోట వార్ అయినప్పుడు ప్రతి కంట్రీ యొక్క బిజినెస్ సైకిల్ అనేది డౌన్ అవుతుంది, బికాస్ there is no oil production or various factors linked with it. So it is international in nature. Next, employment fluctuations. Employment fluctuations అంటే as there are no sales and no revenue, employment fluctuations might takes place. అంటే నో సేల్స్, రెవెన్యూ లేకపోతే కంపెనీస్ అన్నవి జాబ్స్ అన్నీ రిమూవ్ చేస్తుంది. సో దెర్ విల్ బి నో ఎంప్లాయ్మెంట్. సో ఇట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ ఫ్లక్చువేషన్స్. సో నౌ లెట్ us see the phases of business cycle. There are total of 4 phases in business cycle. ఫస్ట్ ఈజ్ ఎక్స్పాన్షన్. అంటే హై క్యాపిటల్, ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్, హై ప్రైజెస్, హై ప్రాఫిట్, ఫుల్ ఎంప్లాయ్మెంట్. అంటే అప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఫ్రంట్కి వస్తారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్స్ అంటే బ్యాంక్ కంపెనీస్కి అప్పులు అన్నది ఎక్కువ ఇస్తుంది. నెక్స్ట్, హై ప్రైజెస్, హై ప్రాఫిట్, ఎంప్లాయ్మెంట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్, రెసెషన్, లిక్విడేషన్ ఆఫ్ స్టాక్ మార్కెట్. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ రెసెషన్. లిక్విడేషన్ అంటే ఉన్న స్టాక్స్ని మనీ కింద కన్వర్ట్ చేయడానికి వి కాల్ ఇట్ యాజ్ లిక్విడేషన్. అండ్ హియర్ దేర్ విల్ బి అన్ఎంప్లాయ్మెంట్, డిక్రీజ్ ఇన్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ రెసెషన్ కంటిన్యూస్ ఇట్ లీడ్స్ టు డిప్రెషన్. అంటే రెసెషన్ అంటే ఇట్స్ స్టార్టింగ్ ఆఫ్ డిప్రెషన్.
డిప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్ డౌన్ఫాల్ ఆఫ్ ద ఎకనమీ. సో రెసెషన్ అన్నది కంటిన్యూ, అంటే దాన్ని మనం కంట్రోల్ చేయకపోతే అది డిప్రెషన్ కింద కంటిన్యూ చేంజ్ అవుతుంది. సో రెసెషన్లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? లిక్విడేషన్ ఆఫ్ స్టాక్ మార్కెట్, అంటే ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తాన్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. అన్ఎంప్లాయ్మెంట్, డిక్రీజ్ ఇన్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. సో డిప్రెషన్, వాట్ ఈస్ ద డిప్రెషన్? డిప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ యాక్టివిటీస్ ఇన్ ఏ కంట్రీ డిక్రీజెస్. దెర్ విల్ బీ మాస్ అన్ఎంప్లాయ్మెంట్, అంటే అందరు ఉద్యోగాలు పోతాయి. హై రేట్ ఆఫ్ బిజినెస్ ఫెయిల్యూర్స్. సో పీపుల్ దగ్గర ఇన్కమే లేనప్పుడు వాళ్ళు ఏమి ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ కానీ ఎక్కువ కొనలేరు. సో దెర్ విల్ బీ బిజినెస్ ఫెయిల్యూర్స్, ఫాలింగ్ ప్రైజెస్, ఫాలింగ్ ప్రాఫిట్స్, బట్ కన్జ్యూమర్ అండ్ ప్రొడ్యూసర్ మార్కెట్స్ స్టే అఫెక్టెడ్ సచ్ యాజ్ వెజిటేబుల్ మార్కెట్స్. సో ఎంత డిప్రెషన్ ఉన్నా పీపుల్ నీడ్ ఫుడ్ టు సర్వైవ్. సో కన్జ్యూమర్ అండ్ ప్రొడ్యూసర్ మార్కెట్స్ అన్నాయి ఇలాంటి డిప్రెషన్ టైంలో కూడా దే విల్ బి రన్. నెక్స్ట్ కమ్స్ రికవరీ. రికవరీ అంటే డిప్రెషన్ నుంచి బయటికి రావడంని రికవరీ అంటాం. సో ఇంక్రీజ్ ఇన్ బిజినెస్ ఆఫ్టర్ లోయెస్ట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ డిప్రెషన్. అంటే కంప్లీట్ బిజినెస్ అనేది జీరో నుంచి మళ్ళీ పైకి లేగడంని వీ కాల్ ఇట్ యాజ్ రికవరీ. స్లోలీ ద ఎకనమీ పికప్స్, ద వాల్యూమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజెస్, వేజెస్ ఆల్సో ఇంక్రీజెస్, బ్యాంక్ ఆల్సో ఎక్స్పాండ్స్ క్రెడిట్. If everything is good, it changes to boom. So now we'll easily understand it with the help of a graph. So first, business, and this is known as normal line. So business annadi increase avutundi. It reaches a high point called as boom. Ante there is good country mottam economical ga chaala bagundi. Next recovery. Recession ante country యొక్క డౌన్ఫాల్ అవుతుంది. సో ఇట్ రీచెస్ ద లోయెస్ట్ పాయింట్. డిప్రెషన్లో లోయెస్ట్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ స్లంప్. ఈ స్లంప్ పాయింట్కి రీచ్ అయ్యాక ఆఫ్టర్ సమ్ సర్టెన్ పీరియడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ హెల్ప్ కావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ హెల్ప్ కావచ్చు, కంపెనీ అనేది ఇట్ అగైన్ రీచెస్ టు ఏ గుడ్ పొజిషన్. కంట్రీ ఆల్సో, సో కంపెనీస్ అనేవి రైజ్ అయితే కంట్రీ కూడా రైజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ phases of business cycle. So again let's give a quick recap or summary. So business cycle is nothing but fluctuations in the economic activities of a country. Countryలో జరిగే ఎకనామిక్ యాక్టివిటీస్లో ఫ్లక్చువేషన్స్, అప్స్ అండ్ డౌన్స్ని we call it as business cycle. All of these are interconnected. These are the factors in business activities. సో ఇవన్నీ ఇంటర్కనెక్టెడ్. ఒకటి చేంజ్ అయినా మిగతావి చేంజ్ అవుతాయి. These changes can make big difference in the country's economy. And next, characteristics. Irregular అంటే ఒక ఏ టూ కంట్రీస్ యొక్క బిజినెస్ సైకిల్ అన్నది సేమ్ ఉండదు. అండ్ నెక్స్ట్, వేవ్ లైక్ ప్యాటర్న్స్. సో ఐ షోడ్ యూ ఇన్ ద గ్రాఫ్. బిజినెస్ సైకిల్ అన్నది ఇలా వేవ్ లైక్ ప్యాటర్న్స్లో ఉంటుంది. వన్ కంప్లీట్ బూమ్ టు డిప్రెషన్ అండ్ వైస్ వర్సా ఇస్ కాల్డ్ యాజ్ బిజినెస్ సైకిల్. సో ఒక బూమ్ నుంచి డిప్రెషన్కి రావడం, లేదా డిప్రెషన్ నుంచి బూమ్కి వెళ్ళడాన్ని వి కాల్ ఇట్ యాజ్ బిజినెస్ సైకిల్. ఒక కంట్రీ యొక్క బిజినెస్ సైకిల్ మీద చాలా కంట్రీస్ బిజినెస్ సైకిల్స్ డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ ఫ్లక్చువేషన్స్. So what are the phases of business cycle? So there are total of 4 phases. Expansion ante it's the peak of business cycle. Everything is going good. Anta baagundi, there are high capital investments and full employment. Recession, there is liquidation of stock market and employment decrease అవుతుంది. ఒకవేళ ఈ రెసెషన్ అనేది ఇలాగే కంటిన్యూ అయితే డిప్రెషన్కి లీడ్ అవుతుంది. డిప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీలో ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ జీరోకి వస్తాయి, చాలా తగ్గిపోతాయి, ఉద్యోగాలు పోతాయి, హై రేట్ ఆఫ్ బిజినెస్ ఫెయిల్యూర్స్, ఫాలింగ్ ప్రైజెస్, ఫాలింగ్ ప్రాఫిట్స్, బట్ కన్స్యూమర్ ప్రొడ్యూసర్ అంటే వెజిటేబుల్ మార్కెట్స్, ఇలాగా బేసిక్ ఎసెన్షియల్ మార్కెట్స్, రైస్ మార్కెట్స్, ఇలాంటివన్నీ దే విల్ గెట్ గుడ్ డిస్టర్బ్ అవ్వవు. రికవరీ అంటే లోయెస్ట్ పాయింట్ నుంచి మళ్ళీ హై పాయింట్కి రీచ్ అవ్వడాన్ని వి కాల్ ఇట్ యాజ్ రికవరీ. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్ స్టార్టింగ్ ఎట్ దిస్ పాయింట్. సో కంట్రీ యొక్క ఎకనామిక్ బిజినెస్ సైకిల్ ఇంక్రీజ్ అవుతుంది, ఇట్ అగైన్ ఫాల్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ investors or government, it again rises, again falls. So this is nothing but business cycle. If you do like this video, please like, share and subscribe. Thank you.